గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 5 AM నరేష్ జాగరి గారు స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్లో టాపిక్స్ ఏంటంటే మన హెర్బలైఫ్ సిస్టంలో ఎలా సక్సెస్ కావాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, పర్సనల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి. సో ఈ విధంగా కొన్ని మనకు వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇచ్చారనమాట. దాన్ని మీకు ఫీడ్బ్యాక్గా ఇస్తున్నాను. మనకు ఈ హెర్బలైఫ్ సిస్టమ్కి మనం ఎందుకు వెళ్తున్నాం? ఈ హెర్బలైఫ్ సిస్టంలో మనం వెళ్ళడానికి కారణం ఫస్ట్ మన ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి. మనం ఎవరో చెప్పగానే మనం వెంటనే ఆ సిస్టమ్ ఏదైతే న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి రోజు మనం ఆ యొక్క న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకొని వెళ్తుంటాం. ఎందుకు? ఆరోగ్యం కోసం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎందుకు ఈ యొక్క హెర్బలైఫ్ సిస్టమ్ యొక్క మెంబర్స్ వచ్చిన వాళ్ళు కన్జ్యూమర్స్ కొద్ది రోజులు తీసుకొని తర్వాత మానేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది వస్తుంటారు, తీసుకుంటారు, కానీ పై లెవెల్కి వెళ్ళడం లేదు, పిన్ చేంజ్ చేసలేదు. ప్రెసిడెంట్ టీం కానీ గెట్ టీం కానీ ఇలాంటి మెంబర్స్గా చేరడం లేదు. ఎందుకు? ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట. ఈ సిస్టంలో ఫస్ట్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా చాలా అవసరం. మన వ్యక్తిగతంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, డెవలప్ అవ్వాలి వ్యక్తిగతంగా, పర్సనల్. అప్పుడే మనకు ఈ యొక్క హెర్బలైఫ్ సిస్టంలో మంచి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనల్ రిజల్ట్స్ ఏదైతే మనం ఫస్ట్ హెల్త్ గురించి మనం పర్సనల్గా మన హెల్త్ రిజల్ట్స్ తీసుకుంటున్నామో దానికోసం వచ్చాం కదా. ఫస్ట్ దాన్ని మనం తీసుకోవడానికి ఏదైతే చేయాలో అది కంపల్సరీగా 100% పాటించాలి. హెల్త్ని బాగు చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తామంటే మన హెల్త్ను పట్టించుకోకుండా బిజినెస్ మీద పడతాం, బిజినెస్ గురించి ఆలోచిస్తాం. ఫస్ట్ మనం సిస్టమ్కి వచ్చింది ఎందుకు? హెల్త్ బాగు చేసుకోవడానికి. అది కంటిన్యూగా హెల్త్ ఉండాలి. నువ్వు హెల్త్గా ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ లేకుండా మళ్ళీ వెల్త్ దగ్గరికే వెళ్ళావు అనుకోండి, అప్పుడు పూర్వంలో మనం ఏం చేస్తామో అదే మళ్ళీ పాటించవలసి వస్తుంది. బిజినెస్ ఏదైనా కానివ్వండి, అది హెర్బలైఫ్ సిస్టమే కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ చాలామంది ఏం చేస్తారంటే హెల్త్ను పట్టించుకోకుండా వెల్త్ గురించి ఆలోచించి, బిజినెస్ గురించి ఆలోచించి ఆ పర్సనల్గా పాడు చేసుకుంటారు హెల్త్ని. తర్వాత ఇదొక రీజన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్పీకింగ్, ఎవరైతే మాట్లాడే విధానం కానీ, మన కన్జ్యూమర్స్ తోటి కానీ ఇంకెవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా ప్రాపర్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మన మైండ్ సెట్ ఏ విధంగా మనం ఉండాలి. తర్వాత మనం ఏం చెప్పదలుచుకున్న దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఎందుకు మనం ఇన్విటేషన్ చేయడానికి హెర్బలైఫ్ సిస్టమ్కి వెళ్తాము. మనము ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు మన సిస్టమ్కి వస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పక్కకు పెట్టి మనం ఏదో మాట్లాడి వాళ్ళను మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఉండకూడదు. కొన్ని విషయాలైనా అది చెప్పాలి. తర్వాత ఇంకొక పర్సనల్గా మనకు రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రజల యొక్క వర్క్స్ అన్నమాట. దేర్ థింకింగ్, వాళ్ళ పనులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెర్బలైఫ్ సిస్టంలో మన పర్సనల్ థింకింగ్ ఒకటే ముఖ్యం కాదు సక్సెస్ అవ్వడానికి. మనం ఈ యొక్క సిస్టంలో వర్క్ చేసినప్పుడు దీని యొక్క హెర్బలైఫ్ సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్గా మనం పాటించాలి. మనం అనుకున్నట్టు నడిస్తే, ఆలోచించుకొని మనం పనిచేస్తే సక్సెస్ కాలేము. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. మనం ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నాము, సిస్టంలో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము. మన ఒక ఆబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి దాని యొక్క ప్రకారంగా, ఆ రూల్స్ ప్రకారంగానే మనము వెళ్ళాలన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఆ రూల్స్లో ముఖ్యమైనది ఏంటి అంటే మనం న్యూట్రిషన్ సెంటర్కి రెగ్యులర్గా అటెండ్ కావాలి.
అక్కడికి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ అక్కడే మాత్రమే తీసుకోవాలి. నాకు డబ్బులు చాలా ఉన్నాయండి, నేను కొనుక్కొని ఇంట్లోనే తీసుకుంటాను అని చాలామంది అంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. డబ్బులు ఉంటుంది, డబ్బులు ఉన్నాక నువ్వు ఆరోగ్యం ఎందుకు చెడగొట్టుకున్నావు? ఎందుకంటే మన మైండ్ సెట్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ ఈ న్యూట్రిషన్ సెంటర్లోకి వెళ్ళి మాత్రమే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మన మైండ్ సెట్ అనేది డైవర్ట్ కాకుండా ఈ న్యూట్రిషన్ సెంటర్ వెంటనే ఉంటుందన్నమాట. ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకుంటుంటాం, కరెక్ట్ ప్రొసీజర్గా ఉంటాం అన్నమాట. తర్వాత ఈ న్యూట్రిషన్ సెంటర్కి మనం ఎందుకు వెళ్తాము రెగ్యులర్గా అనంటే అందులో మనం నేర్చుకోవడానికి వెళ్తాం. ఈ న్యూట్రిషన్ సెంటర్లో ఉండేటువంటి వర్క్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? షేక్ని ఎలా తయారు చేయాలి, అఫ్రెష్ని ఎలా తయారు చేయాలి, తర్వాత బాడీ చెకప్ను ఎలా చేయాలి, తర్వాత మనం ఓల్డ్ పర్సన్స్ పాత వాళ్ళని కొత్త వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి. ఈ నాలెడ్జ్ అనేది న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనం చక్కగా ఎవరితోనైనా ఎక్కడైనా కూడా మనం చక్కగా ప్రజలతోటి మాట్లాడి వాళ్ళని సిస్టానికి తీసుకురాగలుగుతాం. వచ్చిన తర్వాత మనకు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది, ఏదో ఒక రోజు మనం కూడా ఒక న్యూట్రిషన్ సెంటర్ని స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు నీ యొక్క అండర్లైన్ పర్సన్స్ పెరుగుతారు, ఇన్కమ్ కూడా పెరుగుతుందన్నమాట. తర్వాత ఈ హెర్బలైఫ్ సిస్టంలో ఒక రహస్యాలు ఏం లేవు, అంతా ఓపెన్. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ టైప్ అనమాట. సో అందరికీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో చెప్తారు. కాబట్టి దీనిలో ఏమీ సీక్రెట్స్ అనేది ఏం లేవు. తర్వాత ప్రతి లీడర్ హెర్బలైఫ్ సిస్టంలో వాళ్ళ యొక్క కస్టమర్స్ను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ విధంగా మనం మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము, మనకు కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళకు ఎలా ఇన్కమ్ అనేది వస్తుంది అనే ఒక మంచి మెథడ్స్, ఏదో వర్కింగ్ మెథడ్స్ని వాళ్ళకి హెర్బలైఫ్ సిస్టమ్ గురించి చెప్పాలన్నమాట. సో ఈ విధంగా మనం చేయడం వల్ల మనకు సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, హెర్బలైఫ్ సిస్టమ్ సెంటర్కి వెళ్ళడమే కాకుండా మనం కూడా ఈ యొక్క హెర్బలైఫ్ సిస్టమ్ చాలా అన్ని చోట్ల కూడా ట్రైనింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి వాళ్ళు కూడా మనం ఈ ట్రైనింగ్స్ని మనం అటెండ్ కావాలి. హెర్బలైఫ్ సిస్టంలో ప్రతి ఈవెంట్స్ను కానీ చక్కగా మనం అటెండ్ కావాలి. తర్వాత మన ట్రైనింగ్ సిస్టంలో కూడా మనకు మంచి ఎక్స్పర్ట్స్ స్పీచ్ ఇస్తారు. ఈ స్పీచ్ ఏదో ఒకటి ఇవ్వరు, వాళ్ళ అనుభవాలను తీసుకొని మాత్రమే వాటిని మనకి ఇస్తారు. ఈ అనుభవాలను మనం వెళ్ళి మనం నేర్చుకుంటాం. హెర్బలైఫ్ సిస్టంలో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏదైతే చెప్పారో వాటిని నేర్చుకొని చక్కగా రాసుకొని మనం నేర్చుకొని అది పాటించినట్టయితే మనం కూడా వాళ్ళలాగా మనం హై లెవెల్కు వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ట్రైనింగ్స్ కూడా ఈవెంట్స్ ఏదైతే మీరు ఒక్కడే కాకుండా మీకు తెలిసిన వ్యక్తులతో కానీ కొత్త వాళ్ళతో కానీ మీ యొక్క అండర్లైన్ ఉన్న వాళ్ళతో కానీ కూడా తీసుకుని వెళ్ళాలి ట్రైనింగ్స్కి. మీరు ఒక్కడే నేర్చుకుంటే సరిపోదు, కొత్త వాళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళు కూడా ఇంట్రడక్షన్ లాగా ఈ యొక్క సిస్టమ్ గురించి తెలుసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు, మన సిస్టమ్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ సిస్టంలో జాయిన్ అయిపోయి వాళ్ళు కూడా వెల్త్ తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రాట్యుటీ అనేది చాలా అవసరం. ఏ వర్క్ అయినా ఏ సక్సెస్ అయినా మనం పొందామంటే దానికి ఎవరో ఒకరు కారణమై ఉంటారు. అదే కోచ్. ఈ కోచ్ మన కోసం ఎంతో కష్టపడి ఆయన ఎన్నో నేర్పించి మన ఈ సిస్టంలో సక్సెస్ కావడానికి కొంత ఆయన దోహదపడ్డారు. కాబట్టి ఆయనకి మనం కంపల్సరీగా గ్రాట్యుటీగా ఉండాలి. అంటే థ్యాంక్స్ అని చెప్పుకుంటూ మంచిగా మాట్లాడుతూ పాజిటివ్గా ఉండాలన్నమాట. తర్వాత ఇంకోటి, మనకు ఈ కోచెసెస్కి కాకుండా మనం ఎప్పుడైతే ట్రైనింగ్స్కి వెళ్ళి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మనకు ఎవరైతే సీనియర్స్ హై లెవెల్ పర్సన్స్ మనకు చెప్పారో వాళ్ళకు కూడా మనము మంచి రెస్పెక్ట్ ఇస్తూ గ్రాట్యుటీగా ఉండాలన్నమాట. సో అదే కాకుండా మన కింది వాళ్ళు కూడా మనం చెప్పగానే వచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా మనం గ్రాట్యుటీ ఇవ్వాలి, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దీని విధంగా ఏమవుతుందంటే కింది నుంచి పై వరకు, పై నుంచి కింది వరకు అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మంచి పాజిటివ్ నేచర్ తోటి ఉండాలన్నమాట, మైండ్ తోటి. తర్వాత ఈ యొక్క హెర్బలైఫ్ సిస్టమ్ అనేది ఒక ఫ్యామిలీ టైపు. ఒక హెర్బలైఫ్ సిస్టమ్ ఈజ్ ఫ్యామిలీ. ఇందులో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్ అంటే మన ఇంట్లో పేరెంట్స్, మనము, మన పిల్లలు, భార్య,
వీళ్ళందరూ ఉంటారు. అట్లాగే అక్కడ కూడా మనకందరూ కూడా మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలి. అంటే మన సిస్టర్స్ కానీ, మదర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అలాగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకు మంచి హెల్త్ కానీ, వెల్త్ కానీ పొందే అవకాశాలు చాలా ఉంటాయి. అక్కడ క్లాషెస్ రాకుండా ఉంటాయన్నమాట. మనకనేది అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అవసరాని కోసం వెళ్ళాం. ఏం అవసరము? మనకు ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము. ఈ మూడిటి కోసమే వెళ్ళాం. ఈ మూడు కరెక్ట్గా రావాలంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో, ఎక్కడైతే మనం ఈ హెర్బలైఫ్ సిస్టంలో ఉన్నామో ఆ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యమే మహాబలం. కలిసి ఉంటే కలదు సుఖం అంటున్నాం. సో ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే ఉంటే బాగుంటుంది. సో ఇవన్నిటికీ ఇంకొక మన మానవ జన్మలో మనకు పంచేంద్రియాలను ఉంటాయి. 5 ఇంద్రియాలు ఉంటాయి. ఒకటి కళ్ళు, నాలుక, చెవులు, ముక్కు, చర్మం. ఈ పంచేంద్రియాలు వాటి యొక్క డ్యూటీ మనకు భగవంతుడు సృష్టించి వాటిని మనకు ఇచ్చాడనమాట. ఏదైతే ఈ పంచేంద్రియాలను ఒక సరి అయిన పద్ధతిలో మనము వాటిని వాడుకోవాలి. వాటికి ఉన్నాయి కదా అని నెగటివ్గా మనం తీసుకున్నట్టయితే ఉంటే దాని ప్రభావం మన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద పడుతుంది. కాబట్టి ఈ యొక్క పంచేంద్రియాలను కరెక్ట్ పద్ధతిలో మనం వాడుకున్నట్టయితే ఉంటే, ఉపయోగించుకున్నట్టయితే ఉంటే మన హెర్బలైఫ్ సిస్టంలో కూడా సక్సెస్ అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకోటి ఫైనల్గా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మ్యాగ్నెటిక్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. వాట్ ఈస్ దిస్ మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం, ఆకర్షణ. మనల్ని చూసే ఎదుటి వ్యక్తి ఆకర్షించబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎందులో ఉన్నాము? హెర్బలైఫ్ సిస్టంలో ఉన్నాము. మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలన్నీ హెర్బలైఫ్ సిస్టమ్ మీదనే ఉండాలి. మనం ప్రతి ఒక్క వ్యక్తిని ఆకర్షించాలంటే కరెక్ట్ పద్ధతిలో మన డ్రెస్సింగ్ కానీ, మన ఒక స్పీచ్ కానీ, నాలెడ్జ్ కానీ, హెర్బలైఫ్ సిస్టంలో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళతో కరెక్ట్గా మనం మాట్లాడగలుగుతాం, వాళ్ళని ఒప్పించగలుగుతాం, ఇన్స్పైర్ చేయగలుగుతాం. అప్పుడు వాళ్ళు మన సిస్టానికి వచ్చేసినప్పుడు మనకు కూడా డెవలప్మెంట్ అవుతుంది. సిస్టంలో వాళ్ళు కూడా హెల్త్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే మార్క్ యూస్ గారి యొక్క విజన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలి అనేది ఒక మంచి ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేశాడు కంపెనీ. ఆయన లాభాల కోసం చేయలేదు. ఆయన వారసులకు మాత్రమే లాభాలు చెందాలని చేయలేదు. అతను ఈజ్ ద రియల్లీ గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి ఆశయాలను మనం అందరం నెరవేర్చుకొని మనం కూడా దాన్ని అవలంబించి తర్వాత మనం కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఉందన్నమాట. కాబట్టి ఈ హెర్బలైఫ్ సిస్టంలో చెప్పిన కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకొని మనం వర్క్ చేసినట్టయితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. సో ఇది అండి ఈరోజు మనకు నరేష్ గారు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఇది ఫీడ్బ్యాక్ మాత్రమే ఇచ్చాను ఈ వీడియోలో. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రతి ప్రోగ్రామ్కు చివరిలో ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు 1, 2. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఇక్కడ కరెక్ట్గా పాటించాలి. కాబట్టి ఎందుకంటే మనం లెర్నింగ్ టైం ఎక్కువ తీసుకుంటాం. మనం ఏదో చెప్తుంటారు, ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే దాన్ని ఏదో 1, 2 తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళది కాదు మనకు. ఎందుకంటే టైం లేదు, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెళ్ళాలి. సో కాబట్టి ఇప్పుడు దాదాపు 13 మినిట్స్ పట్టింది ఒక ఇంపార్టెంట్ చెప్పడానికే. కాబట్టి మీరు దీన్ని ఎప్పుడైనా ఈ వీడియోస్ని చూసుకొని మనం చెప్పినటువంటి పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఉండాలి. తర్వాత ఈ ప్రోగ్రామ్ 5 AM రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు మంచి ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే ఇస్తున్నాను ఈ యొక్క వీడియో. చక్కగా దీన్ని చూసి పాటించుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, నేర్చుకోండి, మంచి సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.